జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోహన జయ 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 జయ. ఆగస్టు మాసమైనటువంటి 8వ నెలలో 1వ తారీఖు గురువారము ద్వాదశితో మొదలుకొని 15వ తారీఖు గురువారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో ధనుస్సు రాశి కలిగినటువంటి జాతకులకి ఈ రాశి కలిగిన వారి యొక్క 15 రోజుల యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ సమయకాలం ఎందు ఈ రాశి కలిగినటువంటి వారికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, ఎటువంటి అంశాలలో ఈ సమయకాలం ఎందు అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఏ ఏ అంశాల మీద తగు జాగ్రత్తలు, నిర్ణయాలు ఏ విధంగా నడుచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి వారికి కుటుంబ వ్యవహారాలలో కాస్త బాధతో కూడినటువంటి సంఘటనలు, కొంత మోహనిష్ఠూరంతో కూడినటువంటి పరిస్థితులు, అయినటువంటి వారు తమ అనుకుని కావాల్సినటువంటి వ్యక్తుల మధ్య కూడా కొంత అవమానాలు, ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అంటే ఏదైతే వారి యొక్క ఆర్థిక స్థితిగతి పరిస్థితులు బాగోలేకపోవటం వలన కానీ, కొన్ని రుణాలకు సంబంధించినటువంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులు కొంత ఎక్కువగా ఈ సమయకాలంలో వీరిని ఇబ్బంది పెట్టడం వలన కానీ, ఆందోళనకరమైనటువంటి జీవితము, చేతిలో ధనము కాస్త నిలకడ లేకపోవటం, ఏదన్నా సంపాదించినటువంటి డబ్బు చేతికి వచ్చినా అది వ్యర్థ ఖర్చులతో కూడినటువంటి పరిస్థితులు, రావాల్సినటువంటి సరైన సమయంలో ధనం చేతికి అందక, వీరి మీద ఇచ్చినటువంటి వారు ఏదైతే రుణాలు ఉంటాయో వారు కాస్త ఒత్తిడిలు జరిపించటం వలన వీరు కొద్దిగా ఆందోళనకరమైనటువంటి జీవితం జీవించేటటువంటి సమయము ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంటుంది. అంటే టెన్షన్తో కూడినవి, మనశ్శాంతి పరిస్థితి కరెక్ట్గా లేకపోవటము, కాస్త మనసు ఏకాగ్రత మీద నిలపలేక ఏదో కొంచెం ఆందోళన, టెన్షను, తర్వాత కాస్త గజిబిజి గందరగోళంతో కూడినటువంటి పరిస్థితులు ఎదురవ్వటము, ఈ తరహా సంబంధించిన పరిస్థితులు ఈ సమయకాలంలో వీరికి ఎదురవ్వటము, అలాగే వీరి యొక్క ప్రవర్తనలు కానీ, తర్వాత వీరి వ్యక్తిగత వ్యవహారాలలో, అంటే మనుషులు వారి యొక్క వ్యక్తిగత వ్యవహారాలంటే ఒక మనిషికి ఎవరినైనా నమ్మి నష్టం కలిగే పరిస్థితులు, కొంతమందితో చేసేటటువంటి స్నేహాలు వేరే వ్యతిరేకతమైనటువంటి మార్పులు చోటు చేసుకోవటము, కొన్ని స్నేహాలైనా కొన్ని పరిచయాలైనా తర్వాత మనం ఎందుకు చేశామా అని బాధపడేటటువంటి సంఘటనలు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి ఎదురవుతుంది. వారు గతంలో చేసిన కొన్ని తప్పప్పులు అవి పబ్లిక్ అవ్వటము, లేదంటే వారు తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని నిర్ణయాలు, కొన్ని స్నేహాలు, వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి కొన్ని కారణాలు బయటపడటం వలన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో, కుటుంబీకులతో కాస్త చిన్న చూపు చూడటము, వారి మీద కాస్త ఏదైతే చులకనగా చూసేటటువంటి పరిస్థితులు ఈ పరంగా ఎదురవటం జరుగుతాయి. అలాగే ఉద్యోగాలలో కానీ, వ్యాపారాలలో కానీ వారు అనుకున్నంత రాణింపు ఏదైతే వారు సాధించాలి, కాస్త ఆర్థిక పరంగా బలపడాలి, ఉద్యోగాలు వ్యాపారాలు ఎందుకు కాస్త నిలదొక్కుకోవాలని ఏదైతే వారు కాస్త కష్టంతో కూడి ఏదైతే వారు శ్రమకు తగ్గ ఫలితం చేస్తూ ఉంటారో, వారు శ్రమించినటువంటి దానికి సంబంధించిన ఫలితము ఈ సమయకాలంలో అందుతుంది. కానీ కాస్త ఆ అందినటువంటి ఫలితంలో కూడా కాస్త నిలకడ లేకపోవటము, చేతిదాకా వచ్చింది కూడా వారు చేజిక్కించుకునేటటువంటి పరిస్థితులు రేపు మాపు అనేటటువంటి వాయిదాలు పడేటటువంటి విధంగా, కష్టపడినటువంటి ఫలితాన్ని కూడా కొంత ఆలస్యము, వాయిదాలు, ఇబ్బందులు, ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఈ సమయంలో కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది పై అధికారుల నుంచి ఉద్యోగస్తులకు ఒత్తిడి ఏర్పడటము, తర్వాత వ్యాపారంలో కూడా పార్ట్నర్స్ వల్ల, వ్యాపారంలో పక్కవారితోనూ, ఒక్కొక్కసారి వ్యాపారంలో కస్టమర్స్తో కూడా కొన్ని గొడవలు, విభేదాలు, ఇబ్బందులు, ఈ తరహా సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారికి ఎదురవుతాయి. అలాగే కొన్ని
నూతన ప్రాంతాలకు అంటే ఉద్యోగం చేస్తున్న ఒక స్థానం నుంచి ఒక స్థానానికి బదిలీలు అవ్వాలనుకున్న వారు, విదేశాలకి ఇతర దేశాలకి చదువుల కోసము బతుకు తెరువు కోసం వెళ్ళాలనుకునే వారికి ఈ సమయకాలం కాస్త వాయిదాలు పడటము, సకాలంలో పని పూర్తి కాకపోవటము, కొద్దిగా ఆలస్యము కొంచెం నిర్లక్ష్యం జరగటము కూడా ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాశి కలిగినటువంటి వారికి కుటుంబ విషయాలలో ఏదైతే అన్నదమ్ములతో కానీ కుటుంబంలో ఉన్నటువంటి అక్కచెల్లెలతోనూ భార్యాభర్తలతోనూ తర్వాత పిల్లలతోనూ ఒకరికి సన్నిహితం అనేది తగ్గిపోవటము, అంత ఒకరికి మధ్య ఒకరికి ఏదైతే కొంత స్టాండర్డ్ ఏదైతే కొంత ప్రేమాభిమానం ఏర్పడాల్సిన పరిస్థితులు ఉంటాయో అవి కాస్త కుదురుగా లేకపోవటము, ఒకరికి మధ్య ఒకరికి వ్యతిరేకతలు, కాస్త పరస్పరమైనటువంటి విభేదాలు, ఇబ్బందులు, ఒక ఇంట్లో నలుగురు ఉంటున్నా కానీ అంత ఐకమత్యం లేనటువంటి నడవడిక, బతుకుదెరువు, అంత ఒకరి మధ్య ఒకరికి సన్నిహితం లేనటువంటి స్థితిగతులు గడిచేటటువంటి పరిస్థితులు అధికంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి కొంత మనం ఊహించినటువంటి సమస్యలకు పడేదానికే ఈ సమయకాలం ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఏ వైపున మనకు మేలు జరుగుతుందనే అంశం కన్నా ఎటువైపు నుంచి సమస్య ఏర్పడుతుందో అనేటువంటి భయంతో ఎక్కడ ఏ విధానంగా మనం నడుచుకునేటటువంటి ప్రవర్తన బాగుంటుందో ఆ సమస్య నుంచి బయటపడటానికి దారి ఎలా దొరుకుతుందో అనేది జాగ్రత్తగా చూసుకోవటము, కొన్ని ఆర్థిక పరిస్థితులు బాగోలేదు కదా అని అనవసరమైనటువంటి రుణాలు బాకీలు చేయటము, తర్వాత కొన్ని విచ్చలవిడి ఖర్చుల కోసము, చెడు వ్యసనాల కోసము, అలాగే కొంతమంది నమ్మి కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయటము ఈ సమయకాలం కూడా అంత మంచిది కాదు. ఇక శుభ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, బంధువర్గానికి సంబంధించిన ప్రయాణాలు, తర్వాత శుభ కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు మాత్రము ఈ సమయకాలం ఎందు మీకు కొంత ప్రశాంతతను ఇస్తాయి. కానీ ఎన్ని పరిస్థితులు బాగోలేనప్పటికీ కొన్ని శుభ కార్యక్రమాలు సంబంధించిన పనులు మాత్రము చాలా చక్కగా మీకు అనుకూలమైనటువంటి మార్పులు చూపిస్తాయి. ఇక ఆరోగ్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో కొద్దిగా మీకు ఊరటనివ్వటం జరుగుతుంది. శత్రువుల యొక్క భయము కాస్త ఆందోళన ఎక్కువగా కలిగిస్తుంది. తర్వాత అనవసరమైనటువంటి మీకు సంబంధం లేనటువంటి గొడవల్లో కూడా మీరు ఇరుక్కోవటము, ఇబ్బందులు పడటము, ఈ తరహా సంబంధించినటువంటి విభేదాలు కూడా జరగటం జరుగుతాయి. కాబట్టి దానికి సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది. ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి దైవం మీద మనసు నిమగ్నం చేయటము, గడిచినటువంటి కాలంలో ఏదైనా దైవ కార్యక్రమాలకు సంబంధించినటువంటి బాకీలు మిగిలిపోతే వాటిని పూర్తి చేయటము, వీలైనంత వరకు నలుగురిలో ఉన్నటువంటి పనులు, 10 మందితో కూడినటువంటి సావాసాలకు సంబంధించినటువంటి పనులు చేయకూడదు. అలాగే కుదిరినంత వరకు ఏదైనా శుభ కార్యక్రమాలకు సంబంధించి, తర్వాత ఏదైనా కుటుంబ సంబంధించినటువంటి పనులు, బాధ్యతలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ నిమగ్నమై ఉండటం మంచిది. అలాగే దూర ప్రయాణాలు, తర్వాత అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, కొన్ని పెట్టుబడులు, తర్వాత కొన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేవి, అప్పులు చేసే వాటికి జాగ్రత్తగా ఉండటము ఈ సమయకాలంలో చేయాల్సింది. ఈ మాసం 4వ తారీఖు ఆదివారం అమావాస్య నాటి వరకు కాస్త జాగ్రత్తగా మీరు ప్రయాణాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుని నడవగలిగితే మంచిది. కొన్ని దాన ధర్మాలు, దైవ కార్యక్రమాలు ఈ అమావాస్య నాడు వీలైనంత వరకు మీ కులదైవం ఏదైతే ఉందో ఆ దైవం యొక్క ఆలయంలో ఈ అమావాస్య రోజు నిద్రించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీలో ఉన్న కొంత చెడు వైబ్రేషన్స్ కూడా బయటికి పోయి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. సర్వే జన సుఖనో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా
మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.